జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్టణానికి ఆదాని డేటా సెంటర్ తీసుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు పాలకపక్షంలో ఉన్న అప్పటి విపక్షాలు జగన్ గారిని టార్గెట్ చేసి విశాఖకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆదానికి రాసిచ్చేస్తున్నారు అని, దీనివల్ల ప్రయోజనం లేదని, ఉద్యోగాలు రావు అని, మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ని ఆదాని ప్రదేశ్ చేసేస్తున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సరే, డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆదానితో మరో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. 20 నుంచి 25,000 ఉద్యోగాలు వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టాలి అని. సరే, సీన్ కట్ చేస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఏంటి, విశాఖలో గూగుల్ డేటా సెంటరు అని. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరీ ముఖ్యంగా లోకేష్ గారి పనితనంతో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని, ఇది మా గొప్ప అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి అసలు క్రెడిట్ చోరీలో చంద్రబాబు నాయుడు గారిది అందవేసిన చెయ్యి, అసలు అది ఆదాని డేటా సెంటర్ అని విశాఖపట్నానికి తీసుకొని వచ్చింది మేము, ఆదానికి గూగుల్కి 2022లోనే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉంది, ఇప్పుడు ఆదాని డేటా సెంటర్లోనే గూగుల్ భాగస్వామ్యం అవుతూ ఉన్నారు, ఇప్పుడు ఆదానినే ప్రధానం కాబట్టి ఇక్కడ గూగుల్ ఎగ్జిక్యూటివ్స్, గూగుల్ ప్రతినిధులు కూడా ఆదాని నుంచి ఒక కనెక్టింగ్ పాయింట్, ఒక మనిషిని రెఫర్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈమెయిల్ పెట్టారు, ఈ ప్రాజెక్టుకి సంబంధించి అన్ని విషయాలు ఆదానికి సంబంధించి ఒక మనిషితో మాట్లాడండి అని చెప్పి చాలా విషయాలు జగన్ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఆదాని అనే పేరు వీళ్ళు ప్రస్తావించడం లేదు. ఆదాని అనే పేరు కనుక ప్రస్తావిస్తే అది ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టే అనుకుంటారు అని భయంతో ప్రస్తావించడం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇది యాక్చువల్గా చాలా వరకు గూగుల్ అనే ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చే తర్వాత తెలిసింది ఇది ఆదాని అని కూడా అని. ఆదాని అంటే ఫస్ట్ తీసుకొని వచ్చింది జగన్ గారి సర్కారే అని. సరే, ఈ క్రమంలో తాజాగా ఆదాని ద టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఒక ఎడిటోరియల్ రాశారు. ఆదాని ఎడిటోరియల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది. దేని మీద, మేకింగ్ ఇండియా గ్లోబల్ ఏఐ హబ్ అనే హెడ్డింగ్ తోటి చైర్మన్ ఆఫ్ Adani Group writing on the Google Adani project to build an AI and data center complex in Visakhapatnam argues India's will benefit at multiple levels and all data will be kept here అని చెప్పి రాసుకుంటూ వచ్చాయి. చాలా పెద్ద కథనం. ఈ కథనం చూస్తే మనం ఆశ్చర్యకరంగా ఆదాని ఏం రాసుకుంటూ వచ్చారు, వీఆర్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా AI మిషన్ which envisions building the foundational compute and data capabilities needed to democratize artificial intelligence. అంటే ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషను అని ఆదాని గూగుల్ డేటా సెంటర్ కంబైన్డ్ ప్రాజెక్ట్ అని రాసుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం గురించి కానీ, ప్రభుత్వ సహకారం గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ అనే ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. అండ్ అంతేకాదు, ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో కీలక పాయింట్ ఉంది. అవర్ జాయింట్ వెంచర్ అంటే ఆదాని గూగుల్, అవర్ జాయింట్ వెంచర్ ఆదాని కనెక్ట్స్ విల్ డెలివర్ ద ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రా అంట. ఆదాని గ్రీన్ ఎనర్జీ విల్ ప్రొవైడ్స్ 100% రెన్యూవబుల్ పవర్. ఆదాని గ్రీన్ ఎనర్జీ విల్ ప్రొవైడ్ 100% రెన్యూవబుల్ పవర్ వైల్ గూగుల్స్ టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్, TPUs అంటారు కదా, టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫైబర్ అండ్ సబ్సీ నెట్వర్క్స్ విల్ ఎన్ష్యూర్ గ్లోబల్ కనెక్టివిటీ. అంటే ఆదాని ఏమో 100% రెన్యూవబుల్ పవర్ని ఈ వెంచర్లో వాళ్ళు, ఆదాని గ్రీన్ ఎనర్జీ ఏమో 100% రెన్యూవబుల్ పవర్ ఇస్తుంటే, గూగుల్ ఏమో మిగిలిన TPUs, GPUs, ఫైబరు, సబ్సీ నెట్వర్క్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ అప్రోచ్ లింకింగ్ క్లీన్ ఎనర్జీ, సెక్యూర్ ఇన్ఫ్రా అండ్ వరల్డ్ క్లాస్ కంప్యూట్ అండ్ కనెక్టివిటీ క్రియేట్స్ ఎ మోడల్ ఫర్ సస్టైనబుల్ డిజిటల్ గ్రోత్ అని రాసుకుంటూ వచ్చారు. ఎక్కడే కూడా
అంటే ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఇట్లా ఈ ప్రస్తావన లేదు అంటే క్లియర్ కట్గా ఏంటి, ఇది అదాని గూగుల్ డేటా సెంటర్. మొదట అదాని విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చారు. వాళ్ళకి అంతకుముందే భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా భాగస్వామ్యులు అయ్యారు గూగుల్. ఈ మొత్తం ఎడిటోరియల్ చూస్తే అర్థమైన పాయింట్ అయితే అది. సరే ఏఐ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి భవిష్యత్తులో అని చెప్పి రాసుకుంటూ వచ్చారు, కానీ ఇది మొత్తం ఆదానినే కీలకం ఈ ప్రాజెక్టులు అన్నది. సో నిజమే కావచ్చు, ఆదాని పేరు కనుక ప్రస్తావనకు వచ్చింది అంటే టక్కని గుర్తుకొచ్చేది జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు కదా. అంతకుముందు ఆదాని అని ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్టుబడులు పెట్టారు కదా. బహుశా అందుకే అనుకుంటాను తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఈ డేటా సెంటర్లో ఆదాని అనే పేరుని ఎక్కువ ఎక్కడ ప్రస్తావించలేదు.